ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ లైబ్రరీకి ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో వాళ్ళ ఫస్ట్ టైం వాళ్ళ యొక్క ఐడి పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ నుంచి వెళ్ళినప్పుడు మనకు లోపలికి ఈ అడ్మిన్ ఐడి పాస్వర్డ్ తోనే మనం లోపలికి వెళ్ళాలి. మనం ఏ డెమో ఎంచుకోవచ్చు. ఒక డెమోలో కూడా మన ఐడి పాస్వర్డ్ స్టోర్ అయింది, అప్డేట్ స్టోర్ అయింది చెప్తారు అది 2 hours 3 hours మళ్ళీ మొత్తం రిఫ్రెష్ కార్డు నెంబర్ ప్రతి వాళ్ళకి ఐడి కార్డు నెంబర్ అనేది ప్రతి వాళ్ళ ఐడి స్టూడెంట్ కానీ స్టాఫ్ కానీ ఇక్కడ ఐడి. ఇక్కడ డిఫాల్ట్ ఇది మనకి అక్కడ డిఫాల్ట్ లైబ్రరీ అడ్మిన్ ఇక్కడ కూడా మనకి సెకండ్ టైం ఇక్కడ కూడా మార్చుకోవాలి. पासवर्ड करेक्ट 8 characters పాస్వర్డ్ అప్పర్ కేసు లోయర్ కేసు అయితే ఇది డిఫాల్ట్ మనకి వ్యూ ఇన్స్ట్రక్షన్స్ వ్యూ ఫైల్ డిపెండ్ రూల్స్ దానికి సంబంధించి ఎన్ని రోజులు పీరియడ్ ఎంత ఎన్ని రోజులు ఉంటుంది చెక్అవుట్ ఎన్ని బుక్స్ అనేది ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. మనం మార్చుకుంటే తర్వాత మార్చుకోవచ్చు. ఇది డిఫాల్ట్గా ఉంటుంది. హోల్డ్స్ అంటే రిజర్వేషన్ మనకి రిజర్వేషన్ బుక్ రిజర్వ్ చేస్తాం కదా దాని హోల్డ్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మనకి అడ్మిన్ పేరు కంటే మనం ఇక్కడ లాగిన్ చేయాలి. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా డెమో ఇది మెయిన్ మెనూ మెయిన్ మెనూ 25.11.1 అంటే ఆల్రెడీ ఫస్ట్ మంత్ జనవరి అయిపోయిందంటే 1 మంత్ దాని వర్క్ ఫిక్సేషన్ కూడా దాని మెయింటెనెన్స్ అప్డేట్ కూడా అయింది జనవరి. సో 25 వచ్చి ఇయర్ 11 అంటే నవంబర్లో ఫస్ట్ వర్షన్ వచ్చింది. ఇక్కడ దాని అప్డేట్స్ వచ్చేసి 1 మంత్. సో ఇది ప్రజెంట్ వర్షన్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ కొహాల వెళ్ళినప్పుడు మనకి 88 ఇచ్చాం కదా. ఇక్కడ ఒపాకలకు వెళ్ళాలంటే లోకల్ కాస్ట్ అని పట్టచ్చు. లోకల్ కాస్ట్ మనకు 80 ఇచ్చాం. ఇది ఒపాక్. ఒపాక్ కోర్స్ వచ్చేసి 80 ఇచ్చాం. మన స్టాఫ్ కోర్స్ వచ్చేసి 80 ఇచ్చాం. సో ఇది వచ్చేసి స్టాఫ్ కోర్స్.
మనకి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. మనకి బేసిక్ సెట్టింగ్స్ అంతా అడ్మినిస్ట్రేషన్. బేసిక్ సెట్టింగ్స్ అంతా అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ లైబ్రరీ క్రియేట్ చేయడం, యూజర్ టైప్స్ క్రియేట్ చేయడం, లేకపోతే లైబ్రరీ గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్ అంటే గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్, ఐటమ్ టైప్స్, ఇవన్నీ ఇక్కడ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో క్రియేట్ చేయాలి. ఫస్ట్ లైబ్రరీస్, ఐటమ్ టైప్స్, ఆధారిత వాల్యూస్, ప్యాటర్న్ క్రియేట్ చేసి, ఫైన్ డిఫైన్స్, ప్యాటర్న్ యాట్రిబ్యూట్స్ చెప్పాను కదా, వాళ్ళు పర్టికులర్ బ్రాంచింగ్, పర్టికులర్ బ్యాచింగ్ అట్లాంటివన్నీ ఇక్కడ యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ బేసిక్స్ అన్ని ఇక్కడ అన్నీ అవసరం లేదు, మనకి ఇంపార్టెంట్ మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ కంపల్సరీ మనం లైబ్రరీ క్రియేట్ చేయాలి. ఇవన్నీ డిఫాల్ట్ లైబ్రరీస్, ఇవి ఆల్రెడీ డిఫాల్ట్ ఉన్న లైబ్రరీస్. ఇవి డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ లాస్ట్లో ఎడిట్ డిలీట్ లాస్ట్లో డిలీట్ ఎడిట్ ఉంటుంది. ఇవన్నీ వద్దలు కొట్టే అన్ని డిలీట్ చేసుకోవచ్చు లైబ్రరీస్ డిఫాల్ట్ ఉంటాయి. మనకి న్యూ లైబ్రరీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ లైబ్రరీ, ఇక్కడ న్యూ లైబ్రరీ క్రియేట్ చేస్తే మనకి లైబ్రరీ కోడ్ అడుగుతుంది. ఇక్కడ మనకి లైబ్రరీ అబ్రివేషన్ నేను లైబ్రరీ పెట్టాను. సెంట్రల్ లైబ్రరీ ఇక్కడ అడ్రస్ మనకు కావాలని పెట్టుకో అవసరం లేదు. ఈ ఫస్ట్ టైం మట్టుగా కంపల్సరీ ఇవ్వాలి. లైబ్రరీ నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళినప్పుడు ఈ లైబ్రరీకి వెళ్ళాలి. ఏ లైబ్రరీకి వస్తే ఆ లైబ్రరీ కలెక్షన్ దాంట్లో ఎంట్రీ చేస్తే ఆ లైబ్రరీ కలెక్షన్లో ఎంట్రీ. ఇప్పుడు డిఫరెంట్ లైబ్రరీస్ చేశారు. ఇప్పుడు ఉస్మానియా లైబ్రరీ అయితే సెంట్రల్ లైబ్రరీ ఎంట్రీ చేస్తే సెంట్రల్ లైబ్రరీ, ఇలా ఇంకో లైబ్రరీ చేశారు. ఇప్పుడు ఆ లైబ్రరీ సపరేట్గా ఎంట్రీ మళ్ళీ హోమ్ లైబ్రరీ దాని నుంచి ట్రాన్స్ఫర్ బ్రాంచ్ లైబ్రరీస్ కూడా చేస్తారు. ఆ ఆప్షన్ కూడా వస్తుంది. అది గ్రూప్ లైబ్రరీస్ చేసేప్పుడు వద్దు వద్దు వద్దు. సో లైబ్రరీ క్రియేట్ మనకి లైబ్రరీ క్రియేట్. ఇప్పుడు ఈ లిస్ట్లో మనం చేసిన లైబ్రరీ ఈ లిస్ట్లో ఉంటుంది. మనకి ఇవన్నీ డిలీట్ కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. మనకి ఇప్పుడు లైబ్రరీ మన సెట్టింగ్ అంటే ఈ కార్నర్లో రైట్ టాప్ కార్నర్లో లైబ్రరీ సెట్టింగ్ ఉంటుంది. లైబ్రరీ సెట్ లైబ్రరీ అనేది రైట్ టాప్. మనం ఏ లైబ్రరీలోకి గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నప్పుడు మనం ఏ లైబ్రరీలోకి వెళ్ళాలో ఇక్కడ సెట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు చూస్ చేసుకోవాలి లైబ్రరీ. అన్ని మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అన్ని లైబ్రరీస్ ఇక్కడ చేస్తాం. సో మనం ఇక్కడ ఉస్మానియా సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్ళాలి చేస్తే ఇప్పుడు మనం ఉస్మానియా సెంట్రల్ లైబ్రరీలో ఉన్నట్టు. అంటే చాలా లైబ్రరీస్ మేనేజ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంది. అందుకని గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్ కాబట్టి అన్ని డిలీట్ చేసుకుంటే డైరెక్ట్ ఒకటే ఉంటుంది. అలా కాదు చాలా లైబ్రరీస్ ఉన్నప్పుడు లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ లొకేషన్ ఉస్మానియా సెంట్రల్ లైబ్రరీ చేసిన తర్వాత ఇక్కడ మనకు వస్తుంది. ఎప్పుడంటే గ్రూప్ లైబ్రరీస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు. ఇష్యూస్ ఏంటంటే సింగిల్ లైబ్రరీ ఆ లైబ్రరీ ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ లొకేషన్ ప్రజెంట్ లైబ్రరీ వచ్చేసి ఉస్మానియా సెంట్రల్ లైబ్రరీలో ఉంది. సో మనం ఏ యాక్టివిటీస్ చేస్తున్నా ఆ లైబ్రరీలో జరుగుతుంది. దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఇక్కడ చూడండి. ఇక్కడ
బిస్కెట్